ఏపీలో బీజేపీ తన అధ్యక్షులను మార్చబోతుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి పురంధేశ్వరిని మార్చి ఆమె స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ బాధ్యతలు కూడా ఎవరికో కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి. సో ఈయన ఎన్నికలకు ముందు బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఎన్నికలకు ముందే ఆయనకు బీజేపీ పగ్గాలు అప్పగిస్తుంది అని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా అది చేయలేదు. పురంధేశ్వరే కొనసాగారు. అలాగే ఇద్దరు కూడా ఎంపీ స్థానాలకి పోటీ చేశారు. అటు రాజంపేట ఎంపీగా పోటీ చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతే రాజమండ్రి ఎంపీగా పోటీ చేసినటువంటి పురంధేశ్వరి గెలవటం జరిగింది. అయితే ఇక ఇప్పుడు ఈ అధ్యక్ష పదవులు మార్చబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ పురంధేశ్వరి మంత్రి పదవి ఆశించి క్యాబినెట్లో ఆమెకు పదవి రాకపోవడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ ఉన్న పదవి కూడా ఊడబోతుంది అనేది ఒక సమాచారం. ఇక్కడ ఏపీలో ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా ఇటు టీడీపీలో ఉన్నటువంటి సపోర్ట్ తోటి బీజేపీకి ఫెచ్చింగ్లా ఉంది. ఇక కాపు సామాజిక వర్గం మొత్తం జనసేనతోటి బేస్ అయ్యి ఉండి బీజేపీకి ఫెచ్చింగ్గా ఉంది. ఇక మిగిలినటువంటి చిన్న బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీలు కొంతవరకు ఈ రెండు పార్టీలు అలాగే బీజేపీతో కమ్యూనికేషన్లో ఉండటం వల్ల వాటి గురించి పెద్దగా ప్రాబ్లం లేదు. ఇక ఉన్నది ఒక రెడ్డి సామాజిక వర్గం. సో వీళ్ళని గ్రిప్లోకి తెచ్చుకోవాలి అంటే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే ఇవ్వాలి అనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వబోతున్నారు అనేది ఒక సమాచారం. అయితే ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీలో పలువురు తోటి టచ్లో ఉన్నారని, బీజేపీలోకి వస్తే భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మీరంతా బీజేపీలోకి రండి అని చెప్పి ఆయన పిలుస్తున్నారు అనేది ఒక సమాచారం అందుతుంది. సో ఈ పరిస్థితులు గమనించినట్లయితే త్వరలోనే బీజేపీ పెద్దల నుంచి ఒక ప్రకటన రాబోతుందా, పురంధేశ్వరికి గుడ్ బై చెప్పబోతున్నారా అనేటువంటి వార్తలకు బలం చేకూర్చుతుంది. మరేం జరిగిద్ది అనేది చూడాలి.